హైవేస్ నరసింహ మూవీలో పెళ్లిచూపులకు పోతూ ఉంటారు. అనుకోకుండా ఆ సెంతులు బురదలో పడతాడు. దెన్ పక్కన నీట్గా రెడీ అయి ఉంటాడు నరసింహ. ఇక నరసింహ పంచా చొక్కా వచ్చి సెందులకి వేస్తారు. ఆ సెందులకు ఉన్నటువంటి బురద ఏవైతే ఉన్నాయో, సారీ పంచా చొక్కానేమో సెందులివి, అవి బురదలో కూరుకుపోతే అది నరసింహ వేసుకుంటాడు. నరసింహ ప్యాంట్ షర్ట్ నీట్గా ఉన్న ఏవైతే ఉన్నాయో అది కాస్త ఈ సెందులకి వేస్తారు. దెన్ నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఇక ఊర్లో వాళ్ళు వీళ్ళు పెళ్ళికొడికి ఎవరు అంటున్నప్పుడు చెప్పు నరసింహ అంటే పెళ్ళికొడికి ఈడానండి, అడుగుని డ్రెస్ మాత్రం నాదండి అంటాడు. నరసింహ వాళ్ళు అడిగారా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటాడు. ఆ తర్వాత పెళ్ళికొడికి వాడేనండి, వాడుసిన డ్రెస్ నాకు తెలియదండి అంటాడు. ఇక చివరికి ఆ డ్రెస్ ఇప్పేసి వెళ్ళిపోతాడు. సినిమా మాత్రం సూపర్ సక్సెస్ కదా. ఇప్పుడు కన్నప్ప మూవీకి సంబంధించి నేను డే వన్ చెప్తుంది అదే. నేను సినిమా ఇంకా చూడలే, బట్ కన్నప్ప మూవీకి సంబంధించి వస్తున్నారు రివ్యూలు చూసిన, టాక్ చూసిన, మనం ముందు నుంచి అనుకున్నట్టు ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు అనుకున్నాం కదా, సినిమాలో అద్భుతంగా ఉందంట ప్రభాస్ ఎపిసోడ్ అయితే. ఇక క్లైమాక్స్ అల్టిమేట్గా ఉందంట. ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమాకు సంబంధించి విష్ణు క్రెడిట్ రావాల్సింది మిగతా వాళ్ళకి వస్తుంది. మోహన్ లాల్ ఎపిసోడ్ సూపర్ అని కొంతమంది, ప్రభాస్ ఎపిసోడ్ అల్టిమేట్ అని కొంతమంది, క్లైమాక్స్ అనిపించారని కొంతమంది. హీరో విష్ణునే, కానీ క్రెడిట్ మాత్రం ప్రభాస్ తిరగబడినకు ఇస్తూ ఉన్నారు. బట్ హార్ట్ఫుల్గా ఈ సినిమా సక్సెస్ ఎందుకు ఆనందిస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నా. ఇన్నాళ్ళు మంచు ఫ్యామిలీ సంబంధించి ఎవరైతే ట్రోల్ చేశారో, ఇన్నాళ్ళు ఎవరైతే మంచు విష్ణుకు సంబంధించి మోహన్ బాబు సంబంధించేసి వారి పత్నాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సైతం ఈరోజు సినిమాని అభినందిస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మనం అనుకున్నట్టుగానే వాళ్ళ కష్టం ఫలించింది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అండ్ విష్ణు యాక్టింగ్ పరంగా సినిమాలో చాలా బాగా నటించాడట. విజువల్స్ పరంగా కొంత ఎక్కడైనా కొంచెం డల్గా ఉన్నా, విఎఫ్ఎక్స్ కొంచెం ఎక్కడైనా తేలిపోయినా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపారంట. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ అంట. సినిమా చూసిన ఎవరైనా ఉంటే కింద కామెంట్ తెలియచేయండి. నేను చెప్పాల్సిన ఒకే ఒక టైంలో సినిమా సంబంధించిన రివ్యూలు ఇస్తున్న వారిలో 90% విష్ణు గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారు, మోహన్ లాల్ గురించి మాట్లాడుతున్నారు, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. విష్ణు గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే ఎక్కడన్నా 10% మాట్లాడుతున్నారు. అది కూడా క్లైమాక్స్లో నటించాడు బాగా అని చెప్పేసి అంటున్నారు. సో సినిమా సక్సెస్ అనేందుకు నాకైతే చాలా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ తరానికి కన్నప్ప ఆ భక్తుడి యొక్క స్టోరీ తెలియాలి. అండ్ ఈ తరానికి మన హైందవ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో భక్తుడు భగవంతుడు ఇద్దరు ఎలా ఉంటారు ఏంటి అన్నదానికి సంబంధించిన రిలేషన్ ఎలా ఉండేది ఏంటని సంబంధించి అది ఈ తరానికి తెలియాలి. అలా ఈ కన్నప్ప మూవీ చూపించేందుకు సంతోషం ఉంది. మనస్ఫూర్తిగా విష్ణుని, మోహన్ బాబు గారిని, ఆ టీంని మొత్తాన్ని అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా ప్రభాస్ని మరలా మెచ్చుకుంటూ ఉండి. ఎందుకంటే రూపాయి డబ్బు తీసుకోకుండా అద్భుతంగా నటించాడు. అండ్ రీసెంట్గా వచ్చిన సినిమాలు అన్నింటిలో కూడా ప్రభాస్ సినిమాలలో ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉండేసరికి ప్రభాస్ ఫ్యాన్స్కి అద్భుతంగా నచ్చేసిందంట. సినిమా చూసిన దయచేసి మనస్ఫూర్తిగా కింద కామెంట్ అయితే తెలియచేయండి.